బ్యారేజ్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నాము. బైపాస్కి వెళ్తున్నాం మార్కొట్కి. మరి బ్యారేజ్ ఆపేశారు. మళ్ళీ చుట్టూ తిరిగి వస్తున్నాం. బ్యారేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చాము. బైపాస్ వెళ్తున్నాం. బైపాస్ నుంచి వెళ్తున్నారు మార్కొట్కి. అంటే పల మార్కొట్కి వెళ్ళాలి ఆయిల్ తేటాకి. మరి దసరా కదా, దాని గురించి బ్యారేజ్ ఆపేస్తారు. బైపాస్ని తిరిగి వెళ్తున్నాం. కాళేశ్వరం మార్కెట్ కాడ దిగి అక్కడి నుంచి పల్ల మార్కెట్కి వెళ్ళాలి. మరి చుట్టూ తిరుగురాటానా మరి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఉదయం పూట ఆపేసేసారు. అది మరి చాలా ఇబ్బంది పడుతున్నారు బళ్ళోళ్ళు కూడా, ఆటో వాళ్ళు కూడా. చుట్టూ తిరగాలంటే యాతన అయిపోవడం చాలా ఇబ్బంది అవసరం. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ కూడా అట్టే రావాలి. మరి మాకు ఛార్జీలు కూడా డబ్బులు అవుతున్నాయి. మరి కాయలు ఏమో అక్కడ రేట్లు ఉంటున్నాయి. ఇక్కడికి తెచ్చాకేమో తక్కువ రేట్లు అడుగుతూ ఉంటారు. అక్కడ రేట్లు చెబుతున్నారు బాగానే. కాయలు కూడా కాయలే తక్కువ లేవు. ఏ కాయలు చూసినా రేట్లే. ప్రతిదీ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ నేను వీడియో పెడుతూనే ఉంటున్నాను. మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఏ కాయ సరే ప్రతి కాయలు ఏ కాయలు వేస్తే ఆ కాయలు వీడియో తీస్తున్నాను. అంటే బండి మీద పెట్టినప్పుడు కూడా నేను వీడియో తీసి వీడియో పెడుతున్నా. మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా తీస్తున్నాను వీడియోలు. మరి ప్రతి కాయలు ఏ కాయ ఉంటా కాయ, మార్కెట్లో ఏ కాయ ఉంటా కాయ, ఏ కాయ కాడికి వెళ్ళినా రేట్లే. ప్రతి కాయలు రేట్లే. యాపిల్ కాయ బాగా దిగుతుంది. లోళ్ళు అన్ని లోళ్ళు వస్తున్నా కూడా తక్కువకి ఇట్లా రేట్లు ఎక్కువ రేట్లు వేస్తున్నారు. మరి ఎక్కడ చూసినా మరి ఇప్పుడు ఎట్టి పనులు లేక అందరూ ఈ కాయల వ్యాపారం పడిపోయారు. కానీ కూలి కూడా గిట్టట్లేదు. బండి చుట్టూ మరి మీరు బజార్లు కొన్ని తిప్పుకుంటా మేము తిరిగినందుకు కూడా కూలి గిట్టట్ల. అసలు పట్టి తేలట్లేదు, కూలి గిట్టట్ల. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి పళ్ళ కొట్లో కొద్ది రేట్లు తగ్గితే బాగుంటుంది. ఏదైనా మరి తగ్గట్లేదు. ఏ కాయలు కాడికి వెళ్ళిన రేట్లు చూస్తున్నారు. మరి కమేష్ కొట్లో బాగుపడుతున్నారు. కానీ మరి అమ్ముకున్నోడికి కూలి గిట్టట్లేదు. మరి అక్కడ రైతుకి కూలి గిట్టట్లేదు. మరి రైతు వెళ్ళి మరి కొండల మీద ఎక్కి గుట్టల మీద ఎక్కి పోసుకురావాలి కాయ. పండించి కొయ్యాలి. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతూ ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఉండదు సరిగా. మరి అమ్ముకున్న వాళ్ళకి ఉండదు. మధ్యవర్తులు బతుకుతున్నారు బాగా. మధ్యవర్తులు ఏమందంటే నిలబడి గంటలో వ్యాపారం ఎంత లక్షల్లో చేస్తున్నారు. అని మా పొట్ట వాళ్ళు వెళ్తే కొట్ల కాడ ఎగబడిపోతున్నాం మేము. ఆ ఎగబడి కొంటానో వాళ్ళు కూడా రేట్లు పెంచుతున్నారు. మరి కాయలు కొద్దిగా కొనేవాళ్ళు కూడా మరి చూసుకుంటే బాగుంటుంది. కష్టం కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. కాయలు కొనుక్కొచ్చుకునేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు రేట్లు ఏంటని కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. అమ్ముకునేవాళ్ళు కూడా అది కొనేవాళ్ళు కూడా మరి అంత కడకుండా చూసి అడిగితే బాగుంటుంది రేట్లు. మీరు చెప్పిన దాని మీద తగ్గించేస్తున్నాము. మేము 400 చేస్తే 300 చెప్తాము, 300 చేస్తే 250 చెప్తాము. అట్లా 200 చెప్పేది 150కి ఇస్తాము. మరి 150 చెప్పేది 100 రూపాయలకి ఇస్తాము. అట్లా రేట్లు మేమే తగ్గిస్తాము రేట్లు. మరి సాంత తగ్గిమంటే తగ్గిలేము కదా. దానికి ఆలోచిస్తారు ఎవరైనా సరే. కొద్దిగా కొనేవాళ్ళు కానీ సరే. మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు బ్యారేజ్ చుట్టూ తిరగటం, ఛార్జీలు ఎక్కువ అవటం, అక్కడ కొనుగోలు ఎక్కువ అవటం, మేము తిరిగి అమ్మితే మరి మాకు కూలి గిట్టక మరి మేము బళ్ళు అద్దె కట్టుకోవాలి. తోపుడు బళ్ళు అద్దెలు కట్టుకోవాలి. మరి తోపుడు బళ్ళు అద్దె కట్టుకోవాలి. మాకు ఇంటి కిరాయిలు కట్టుకోవాలి. కరెంటు బిల్లు కట్టుకోవాలి. ప్రతిదీ మాకు ఉంటుంది. మరి మేము కష్టం మీద ఆధారపడి ఉండేవాళ్ళం మేము. మరి వెనక ఎట్నుంచి రావు మాకు డబ్బులు. మరి ఈ రకంగా మేము బతికేవాళ్ళం కాబట్టి కొద్దిగా ఆలోచించాలి. మరి గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళకి కొద్దిగా ఏదైనా సహాయం చేస్తే బాగుంటాయి. పళ్ళ వ్యాపారస్తులకి మరి ఏదంటే చిన్న వ్యాపారస్తులకి. పెద్ద వ్యాపారస్తులు కొంచెం పర్లేదు. చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిగా వాళ్ళని గమనిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా కొంచెం లోన్లు ఏదైనా ఇస్తే బాగుంటుంది. విజయవాడ వచ్చేసానండి. కృష్ణలంక దాకా వచ్చాను. మరి మీరు పెట్టే వీడియోలు చూడండి. మంచి వీడియోలే పెడతా ఉంటాను నేను. ఎందుకంటే నేను కొంత సమస్యల గురించి దిగాల్సి వచ్చింది యూట్యూబ్. దానివల్ల నేను చేస్తున్నాను వీడియోలు. ఏదొచ్చినా నేను ఎటు వచ్చినా కూడా ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటాను. నేను బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. ఇదంతా కృష్ణలంక అండి, విజయవాడ కృష్ణలంక. అంతకుముందు ఇది భవాన్ పర్వ అనేవాళ్ళు.
భవానపురం కదా, బాసరాపేట అనే వాళ్ళు దీన్ని. బాసరాపేట పోయి కిష్టలంక అని పెట్టారు దీనికి పేరు. మేము చిన్నపిల్లప్పుడు ఇది బాసరాపేట, అది కిష్టలంక అని మార్చారు దీన్ని. అందరూ చూడండి, మీరు అందరూ చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. నేను పెట్టే వీడియోలన్నీ చూడండి, మంచి మంచి వీడియోలో పెడతాను. మరి 10 సంవత్సరాల పిల్లల కాడి నుంచి మరి 80 సంవత్సరాల ముసలి దాకా చూస్తున్నారు మేము పెట్టే వీడియోలు. అందరూ చూస్తున్నారు, బాగానే ఉన్నది, అందరూ చూస్తున్నారు. ఎవరు నన్ను పాపించుకోవట్లేదు, చూస్తున్నారు వీడియోలు మటుకి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు మంచి వీడియోలు చేయని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. నేను క్యామ్రీలు నేను చేయనండి, కష్టసుఖాల గురించి మాట్లాడతాను ఎక్కువ నేను. ఎందుకంటే నేను కష్టసుఖాల నుంచి వచ్చిందాన్ని కాబట్టి, ఆ సమస్యల నుంచి వచ్చిన మనిషిని నేను. నాకు అవన్నీ తెలుసు, దాని గురించి అట్లాగే పెడతా ఉంటాను నేను వీడియోలు కూడా. నేను పనికిరాని వీడియోలు మట్టుకు నేను పెట్టనండి. ఏదన్నా కూడా మన జీవితం సంబంధించి పెడతా ఉంటాను. మనకి ఏదైనా మన జీవితంలో బాధపడ్డాయి, కష్టపడ్డాయి, అయ్యే పెడతా ఉంటాయి ఎక్కువ నేను వీడియోలు. చూడండి, మీరు అందరూ చూడండి. మరి తప్పనిసరిగా ఇప్పుడు దసరా ఉత్సవాలు కాబట్టి అన్ని దసరా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు 9 రోజులు. మరి అవి కూడా కొన్ని తీస్తూ ఉంటాం గుళ్ళు కాడ, అవి కూడా వీడియోలు తీస్తూ ఉంటాయండి. ప్రతిదీ పెడుతూనే ఉంటాను. మీరు అందరూ చూడండి. మీ అందరికీ వందనాలండి.